బిగ్ బాస్ హౌస్ నుంచి సోనియా ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అయ్యే ముందు నాగార్జున గారు సోనియాకి బాగానే ఇచ్చారు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే వరకు సోనియా గురించి ఎవరికి పెద్దగా తెలియదు. కానీ ఒకసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత తన పాజిటివ్ కంటే నెగిటివ్ టాక్ తన ఫేమస్ అయ్యింది. సోనియా హౌస్ లో చేసిన పనులకు నెటిజన్లు చాలా సీరియస్ అయ్యారు. అందుకే ఈ వీక్ తనకి చాలా తక్కువ ఓట్స్ వచ్చాయి. అలాగే సోనియాని ఈ వీక్ ఎలిమినేట్ చేయాలి బిగ్ బాస్ అంటూ కొంతమంది కమెంట్స్ కూడా పెట్టారు. అసలు సోనియాని ఎలిమినేట్ చేయడం బిగ్ బాస్ కి ఇష్టమే లేదు, కానీ చేయక తప్పలేదు. ఎందుకు అంటే సోనియా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తన నుంచి ఏదో ఒక కంటెంట్ వస్తుంది. ఇప్పుడు సోనియాని ఎలిమినేట్ చేశారు. చూడాలి మరి సోనియా రతికా లాగానే రీఎంట్రీ ఇస్తుందేమో. అయితే సోనియాకి త్వరలో పెళ్లి కాబోతుంది. డిసెంబర్ లో తన పెళ్లి ఫిక్స్ చేశారు. పెళ్లి పెట్టుకుని హౌస్ లో తను చేస్తున్న పనులేంటి అని చాలా మంది కమెంట్స్ కూడా చేశారు. అయితే సోనియా కాబోయే భర్త పేరు యశ్పాల్ వీరగోని. అయితే సోనియా పై వస్తున్న నెగిటివిటీ కమెంట్స్ అవేమి నేను పట్టించుకోను అని, తనేంటో నాకు బాగా తెలుసు అని, అవన్నీ నేను పెద్దగా పట్టించుకోను అని రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా యశ్పాల్ చెప్పారు. కాబోయే భర్తతో సోనియా ఉన్న కొన్ని ఫొటోస్ ని మీరు ఈ వీడియోలో చూసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.